నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన సీనియర్ నాయకులు చంద్రమోహన్ అన్న గారికి, పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ గారికి, మాజీ చైర్మన్లు అయ్యప్ప శ్రీనివాస్ గారు, పవన్ గారు, ఎం జీవన్ గారు, వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ, మండల అధ్యక్షులు చిన్నారెడ్డి గారు, మాజీ కౌన్సిలర్లు, యువజన అధ్యక్షులు ప్రశాంత్ గారు, ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజు జరిగిన ముఖ్యమంత్రి గారి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసిన పట్టభద్రులకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఆ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి గారు సుదీర్ఘంగా ఈ సంవత్సర కాలం మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినామనేది పూర్తిగా విశ్లేషించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాలు విస్మరించిందో అవన్నీ కూడా సమస్యల్ని ఒకటి ఒకటిగా ముందుకు తీసుకెళ్తూ, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య అనేది చాలా ఉండే. గత ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తూ మళ్ళీ వాళ్ళే కేసు వేసి ఆ ఉద్యోగాలను అలానే ఆపడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చినాక సుమారుగా 9 నెలల్లోనే 56,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చలే. అంతేకాకుండా 2008 డిఎస్సికి సంబంధించి కూడా కోర్టులో పెండింగ్ ఉంటే కూడా 10-15 రోజుల క్రితం దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు కంప్లీట్ చేయడం జరిగింది. దాని ద్వారా సుమారుగా 1,400 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఆ 1,400లో మన జిల్లా వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ, పట్టభద్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నరేందర్ రెడ్డి గారు మంచి విద్యావేత్త, 54 విద్యా సంస్థలు ఉన్నాయి. ఆయన సంస్థల్లో ఎంతోమంది పిల్లలు గ్రాడ్యుయేట్స్ అవుతూ, అదే రకంగా 100 మందికి ఆయన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి 2వ నంబర్ పక్కన నరేందర్ రెడ్డి గారు, మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. ఇక మళ్ళీ 2, 3 అనకుండా ఒకటే వేయండి. ఒకవేళ మళ్ళీ 2 వేస్తే ఆ ఒకటి మీరు వేసిన విలువ అనేది తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. ఎల్లుండి అందరూ కూడా ఓటుని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే ప్రభుత్వ గత 10 సంవత్సరాలు స్పౌస్ల సమస్య ఉండే, ప్రమోషన్ సమస్య ఉండే, జీతాలు కూడా హైదరాబాద్లో 5వ తారీఖు వస్తే ఆదిలాబాద్ పోయేసరికి నెల చివరికి వస్తుండే. ఉద్యోగస్తులు ఏదైనా లోన్ తీసుకుంటే ప్రతిరోజు టెన్షనే, ఎప్పుడు వస్తుందా ఈఎంఐ అనే టెన్షన్తో ఉండే. మన ప్రభుత్వం వచ్చినాక ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా మొదటి రోజే జీతం వచ్చే విధంగా స్పౌస్ల సమస్య, అదే రకంగా ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారితో పాటు మా పిసిసి అధ్యక్షుల వారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది. ఏదైతే ఐటీ హబ్ అపోజిట్ గిరిరాజ్ కాలువలో మన చాపర్ అనేది అక్కడ దిగడం జరిగింది. వస్తున్న క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి గారు శ్రీధర్ బాబు గారికి చెప్పడం జరిగింది, ఇక్కడ ఐటీ హబ్ గత ప్రభుత్వం నెలకొల్పడం జరిగింది అప్పు చేసి, కానీ అక్కడ పూర్తి స్థాయిగా అక్కడ ఉద్యోగాలు లేవని చెప్పి, కంపెనీస్ లేవని చెప్పి చెప్పగానే మంత్రి గారు కూడా స్పందించి తొందరలోనే అక్కడ కంపెనీస్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కొంత ఉద్యోగాలు కూడా కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. వారికి అందరికీ కూడా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ద్వారా, గ్రాడ్యుయేట్స్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లనే గత ప్రభుత్వంలో రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండే. సుమారు 8,000 కోట్ల రిటైర్మెంట్ డబ్బు రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితి ఉండే. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, ఎంత ఇబ్బందిగా ఉన్నా కానీ ప్రతి నెల 300 కోట్లు ఇస్తున్నాం. రానున్న రోజుల్లో మార్చి నుంచి
ప్రతి నెల 1000 కోట్లు ఇచ్చేసి డాక్టర్స్ దగ్గరకు వెళ్ళడం జరిగింది, అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, రిటైర్డ్ పెన్షనర్స్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళ సమస్యలు అట్లే ఉన్నాయి కనుక ముఖ్యమంత్రి గారు చెప్పారు తొందరలోనే వాళ్ళ సమస్యలు కూడా తీరుతాయని కూడా తెలియజేస్తూ, ఈ ప్రాంతం అభివృద్ధి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచినా కానీ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ సుమారుగా 160 కోట్ల నుంచి 200 కోట్ల వరకు నిధులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు 100 కోట్ల కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తోని ఇక్కడ మంచి బ్రహ్మాండమైన స్కూల్, కులాలకు అతీతంగా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ సోదరులు కానీ ఎవరైనా కానీ అక్కడ ఉండి సుమారు 5,000 మంది పిల్లలు చదువుకునే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మొన్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ అతను ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది అంకాపూర్ పరిసర ప్రాంతాల్లో పెట్టే ప్రపోజల్తోని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ వసతులు లేవు, నీళ్లు లేవు, బస్సు వెళ్ళాలన్నా ఎవరికేమన్నా అయినా కానీ ఆర్మూర్ చేరాలన్నా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కడ అనువైన ప్రదేశం ఉందని చూస్తే పిప్రి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పక్కన సుమారు 35 ఎకరాల నుంచి 40 ఎకరాలు అక్కడ విస్తీర్ణం ఉంది. దాంట్లో 22 నుంచి 25 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి కేటాయించడం జరిగింది. దాని ప్రపోజల్ కూడా సంబంధిత అధికారులకు పంపడం జరిగింది. అదే రకంగా ఒక 8 ఎకరాల్లో స్టేడియం నిర్మాణం కోసం కూడా చైర్మన్ చరణ్ రెడ్డి గారిని కూడా తీసుకురావడం జరిగింది. వారు కూడా ఒక 3.5 కోట్ల రూపాయల వరకు స్టేడియానికి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక అధునాతన టెక్నాలజీతోని స్విమ్మింగ్ పూల్ జాగా ఇస్తే దానికి కూడా ఒక 3.5 కోట్ల నిధులు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ముఖ్యమంత్రి గారి ద్వారా మంత్రుల ద్వారా ఈ నిధులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా సరే తప్పకుండా గ్రాడ్యుయేట్ సోదరులు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సిందిగా, ఎమ్మెల్సీలో పూర్తి స్థాయిగా అందరూ కూడా ఓటును వినియోగించుకొని ప్రతి ఓటుని 2వ నంబర్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మనకి నిరుద్యోగులకి ముఖ్యమంత్రికి మధ్యలో వారధిగా మన సమస్యల్ని తీసుకెళ్లే ఒక వ్యక్తిగా వారధిగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తూ, నిన్న మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారిని మన క్యాండిడేట్ కోరడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీని ఉస్మానియాకి దీటుగా అభివృద్ధి చేయాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. తప్పకుండా నిజామాబాద్ జిల్లాని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి మన సీనియర్ ఎక్స్ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, బోధన్ ఎమ్మెల్యే గారు కూడా ప్రతిరోజు నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అదే రకంగా మంత్రులు, మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కానీ, మా పిసిసి అధ్యక్షులు వారు కానీ నిజామాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నారు. మిమ్మల్ని చివరిగా ఒకటే కోరుతున్నా, ఎల్లుండి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతి ఒక్క ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.